హైదరాబాద్ టు ధనుష్కోడి రోడ్ ట్రిప్. ఈ రోడ్ ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్ని వీడియోలో అయితే మీరు చూడొచ్చు. మేమైతే ఈ రోడ్ ట్రిప్ని వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకున్నాము. మ్యాక్సిమం వీక్ డేస్లోనే కవర్ చేయడానికి అయితే ట్రై చేసాము. సో అలాగా మా రోడ్ ట్రిప్ అయితే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడైతే రూట్ మ్యాప్ అయితే చూడొచ్చు. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి డే 1 బెంగళూరులో అయితే స్టే చేసాము. మీరు కావాలంటే సేలంలో కూడా స్టే చేయొచ్చు. అది కూడా చాలా మంచి ఆప్షన్ అనే చెప్తాను. మీరు బెంగళూరు ట్రాఫిక్ని స్కిప్ చేసి డైరెక్ట్గా సేలంలో అయితే స్టే చేయొచ్చు. మేము రిటర్న్లో ధనుష్కోడి నుంచి వచ్చినప్పుడు మేము సేలంలో అయితే స్టే చేసాము. సో అది చాలా బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. ఎందుకంటే మనం బెంగళూరు ట్రాఫిక్ని అయితే ఎక్కడ టచ్ చేయకుండా అయితే వెళ్ళొచ్చు. సో అలాగా మేము డే 1 హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓఆర్ఆర్ అయితే స్టార్ట్ అయింది. సో మార్నింగే 8కి అలా హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అలా మేమైతే అనంతపూర్లో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అనంతపూర్లో హైవే మీద ఇక్కడ ఉలవచారు అని రెస్టారెంట్ అయితే ఉంది. సో అక్కడైతే మేము ఆ లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము నైట్ 8కి బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. అలా నైట్ ఇక్కడ ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకున్నాము ఎలక్ట్రానిక్ సిటీలో. మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. అలా ఎందుకు ఎలక్ట్రానిక్ సిటీస్ చూస్ చేసుకున్నామంటే మేము అక్కడి నుంచి తమిళనాడు హైవే అయితే మనకు చాలా దగ్గర పడుతుంది, హొసూర్ రోడ్. సో అందుకు మేమైతే ఎలక్ట్రానిక్ సిటీ అయితే చూస్ చేసుకున్నాము. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. సో బెంగళూరు నుంచి 6.5 hours డ్రైవ్ అయితే పడుతుంది పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము తమిళనాడు ఎంటర్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత లంచ్కి మాకైతే ఏ మంచి రెస్టారెంట్ అయితే దొరకలేదు. సో అలా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేసాము. నేను కూడా ఇక్కడ కాసేపు అయితే డ్రైవ్ చేశాను. సో చూసారు కదా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ తమిళనాడు హైవే అంతా. సో అలాగా మేము ఆఫ్టర్నూన్ 3:30కి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అయితే మొత్తం కార్ పార్కింగ్, టెంపుల్ పక్కన అయితే మీకు చాలా పెద్ద కార్ పార్కింగ్ కూడా ఉంది. సో అలా మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు ఈ టెంపుల్కి. సో డైరెక్ట్గా మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే టెంపుల్ లోపలికి మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా కరుంగలి మాల అయితే సేల్ చేస్తున్నారు. సో ప్రైజెస్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా. సో అవైతే ప్రైజెస్ 6mm, 7mm అండ్ 8mm మాలకైతే. సో ఫస్ట్ అయితే మనం కరుంగలి మాల అయితే కొనుక్కొని తీసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత మనం దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ కరుంగలి మాల అయితే మేము తీసుకున్నాక మేము దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 20 minutes అయితే పడింది. సో కొంచెం రష్ అయితే ఉంది, బట్ 20 minutesలో దర్శనం అయితే అయిపోయింది అండ్ చాలా బాగా అయింది దర్శనం అంతా. ఇది అండర్ గ్రౌండ్ టెంపుల్. సో చూసారు కదా స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలాగా మనం ఇలా అయితే వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అయితే ఇక్కడ మేము కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ కరుంగలి మాల కొనుక్కోవడానికి అయితే ఇక్కడ మనకి క్యాష్, ఫోన్పే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
సో చూసారు కదా, అలా మేము మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము పాతాళ శంభుమురుగన్ టెంపుల్లో. సో ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మధురై అయితే స్టార్ట్ అయ్యాము. పాతాళ శంభుమురుగన్ టెంపుల్ నుంచి మధురైకి అరౌండ్ 80 కిలోమీటర్స్. సో 1.5 hours జర్నీ అయితే పడుతుంది. సో అలా మేము ఈవినింగ్ 6:30కి మధురైకి అయితే రీచ్ అయ్యాము. రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మధురై రీచ్ అయ్యే వరకు. అండ్ మధురైలో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో అందుకే మేము మధురై రీచ్ అయ్యాక అక్కడ ఫుల్ ఆటోనే అయితే యూజ్ చేసాము. మేమైతే మా కార్ అయితే హోటల్లో పార్క్ చేసి, సో ఇదే మేము ఉన్న హోటల్ డీటెయిల్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో మేము వెళ్ళింది ఇక్కడ క్రిస్మస్ వీక్ కదా, సో అందుకే హోటల్ అంతా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ థీమ్లో. సో అలాగా ఇదైతే మా రూమ్ కూడా చాలా బాగుంది. ఇదైతే ఒక 3 star హోటల్ అనమాట. సో అందుకే ఇక్కడ మేమైతే చూస్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అని అయితే అనిపించింది. సో హోటల్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి మేము మధురైలో ఫేమస్ మురుగన్ ఇడ్లీకి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము ఇడ్లీ అండ్ ఆనియన్ ఉతప్పం అయితే తీసుకున్నాము. గీ పొడి ఇడ్లీ అండ్ ఆనియన్ ఉతప్పం. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చట్నీస్ కూడా 4 type ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది, మస్ట్ ట్రై. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8కి మీనాక్షి అమ్మన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 8కి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ చెప్పాను కదా, మేము ఆటో అయితే చూస్ చేసుకున్నాము టెంపుల్కి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంది మధురైలో, అండ్ 1-way రోడ్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం. సో అందుకే మేమైతే ఆటో అయితే చూస్ చేసుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ అన్ని గోపురమ్స్ రెనోవేషన్లో అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, Feb 2026 వరకు రెనోవేషన్ అయితే ఉంటుందని అయితే అన్నారు. సో అలాగా గోపురం రెనోవేషన్లో అయితే ఉంది. సో ఈస్ట్ టవర్ దగ్గరికి అయితే వచ్చాము. ఈస్ట్ టవర్ దగ్గర పక్క నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఉంది మనం దర్శనానికి. సో అలా మనం దర్శనంకి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ ఫోన్స్ అండ్ కెమెరాస్ ఏమీ అయితే అలౌ చేయరు. టెంపుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, అవి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి మీకు దర్శనంకి వెళ్ళినప్పుడు. సో అలాగా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే మీకు ఇక్కడ చెప్పుల్ స్టాండ్ అండ్ మొబైల్ లాకర్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడైతే మీ ఫోన్స్ అండ్ స్మార్ట్ డివైజెస్ అన్నీ ఇక్కడైతే పెట్టుకొని లోపలికైతే వెళ్ళొచ్చు దర్శనానికి. సో అలా మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీనాక్షి అమ్మన్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ నుంచి 20 minutes అయితే పడుతుంది ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. ఈ టెంపుల్ నేమ్ అయితే నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను, మీరైతే అది చూడొచ్చు. సో ఇక్కడ కూడా మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే 100 rupees టికెట్ అయితే తీసుకున్నాము ఈ టెంపుల్లో. సో అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయ్యాక మేము ఆఫ్టర్నూన్ 3:30కి తిరుమల నాయకర్ ప్యాలెస్కి అయితే వచ్చాము మధురైలో. సో ఈ ప్యాలెస్కి ఎంట్రీ టికెట్ అయితే 10 rupees అయితే ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ అయితే ఉండదు. మీరు ప్యాలెస్ పక్కన అక్కడ రోడ్ సైడే మీరు పార్కింగ్ అయితే చేసుకోవాలి. సో అలా ఇక్కడ మేము ఈ ప్యాలెస్కి అయితే వచ్చి కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మీరు అవి చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్లో దివ్య సాయి వ్లాగ్స్ని అయితే మీరు ఫాలో అయ్యి అక్కడైతే మీరు చూడొచ్చు. అలా ప్యాలెస్ చూశాక మేము తెప్పకులంకి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, సన్సెట్ టైం అవుతుంది. సో అలా ఇక్కడ ఈవినింగ్ టైం బోటింగ్ కూడా ఉంటుందంట. మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ రామేశ్వరంకి అయితే స్టార్ట్ అవ్వాలి. సో అందుకే మాకు ట్రై చేయడానికి అయితే అవ్వలేదు బోటింగ్. బట్ మేము ఇక్కడ ఒక 10-15 minutes అయితే కూర్చొని అలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగుంది. సో ఇక్కడ వ్యూ అయితే ఇది డెఫినెట్గా మీరైతే మిస్ చేయకండి. మధురై వెళ్తే డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి.
సో అలా మధురైలో ప్లేసెస్ అన్నీ చూసి మేము మధురై నుంచి రామేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 3 hours జర్నీ అయితే పడుతుంది రామేశ్వరం రీచ్ అవ్వడానికి. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 5కి మధురై నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ 8కి మేము రామేశ్వరంకి అయితే రీచ్ అయ్యాము. సో మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఇంకా పార్ట్ 2 అయితే వస్తుంది ఈ వ్లాగ్కి. అండ్ ఆ వ్లాగ్లో మీరు రామేశ్వరం, ధనుష్కోడి మేము ఎలా మా దర్శనం అంతా మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాము. అండ్ ఆల్సో మేము ధనుష్కోడి తర్వాత రిటర్న్ హైదరాబాద్ వచ్చినప్పుడు మేము శ్రీరంగం టెంపుల్ కూడా వెళ్ళాము. మీరు ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే డెఫినెట్గా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.